ఇప్పుడు ఖగార్ ఆపరేషన్ అండి, నక్సలైట్లు ఇష్యూ నడుస్తూ ఉంది. మీరు కూడా చాలా కాలం దీంట్లో ఓఎస్డీగా స్పెషల్ ఆపరేషన్స్లో వాటిల్లో చాలా కష్టపడ్డారు. అప్పుడు చాలా రోజులు పనిచేశారు కదా. ఇప్పుడు ఈ ఖగార్ ఆపరేషన్స్తో మొత్తం ఈ నక్సలైట్లు అంతా తుడిచిపెట్టుకుపోతారా? ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు? వాళ్ళు ఏదో డెడ్ లైన్ కూడా పెట్టింది కేంద్ర ప్రభుత్వం, మార్చి 31 అన్నారు. అవును. ఈ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది అంత ఈజీగా క్లీన్ అయిపోతుందా? ఇప్పుడు మనకి కనిపించేదాన్ని బట్టి నా ఉద్దేశంలో అగ్రశ్రేణి నాయకత్వం అంతా బయటకు వచ్చేసినట్టే, ఎయిదర్ త్రూ సరెండర్స్ ఆర్ అరెస్ట్ ఆర్ ఎన్కౌంటర్స్. అగ్రశ్రేణి నాయకత్వం ఒకళ్ళిద్దరు ఇంకా ఉన్నట్టున్నారు, వాళ్ళ విషయం ఇంకేం తేలలేదు. వాళ్ళ పేర్లు ఎందుకు దేవ్జీ అని అవి ఉన్నాడు, అదుపులో ఉన్నాడని లేడు అని చెప్పి మొన్న వాళ్ళు కూడా ప్రకటించారుగా. అవును. సో ఇట్ ఈస్ క్లియర్. ఇట్స్ క్లియర్. సో ఏదో కొంతమంది అయితే ఉన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద పార్టీలోనే పార్టీ అంతా సరిగ్గా ఉన్నప్పుడే ఇంటర్నల్గా ఘర్షణలు జరిగాయి, సైద్ధాంతిక ఘర్షణలు. ఏంటంటే మనం ఎంత వైలెంట్గా ఉండాలి అనే విషయాల్లో కానివ్వండి, ప్రభుత్వంతో మనం పెట్టుకోవాల్సిన రిలేషన్స్ మీద కానివ్వండి, చర్చల విషయంలో కానివ్వండి, చాలా ఘర్షణలు జరిగాయి. ఏదో ఒక లైన్ తీసుకునేవాళ్ళు ఎప్పటికప్పుడు. అవును. సో ఇవాళ బాగా దెబ్బతినిపోయి చల్లా చెదురైపోయిన పరిస్థితుల్లో కూడా ఒకే ఆలోచనకి ఒక లైన్ తీసుకోవడానికి వాళ్ళకి టైం పట్టవచ్చు. ఆ మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఐడియాకి ఒక అంచనాకి రావడానికి. బట్ ఆ బయట ఉన్న వాళ్ళందరూ ఇంకా ఏదో చేద్దామని చెప్పి హార్డ్ లైనే తీసుకుంటారనేది నా ఎక్స్పెక్టేషన్. అంటే వాళ్ళు ఆర్మేషన్ వదిలేస్తామని ఇంచుమించు అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. మీరు అంటే వాళ్ళు చర్చలకు రావడానికి కూడా మేము సిద్ధం అన్నారు, కానీ గవర్నమెంట్ నథింగ్ డూయింగ్ వచ్చి సరెండర్ అవ్వండి, దేర్ ఈజ్ నో ఆప్షన్ అంది. కరెక్ట్. సో అందుకనే నేను అంటున్నా, అందుకనే దానికోసమైనా మరి వాళ్ళు పట్టుదలకు పోతారేమో అనేది నా అనుమానం. ఎందుకంటే పట్టుదలకు పోని వాళ్ళు అయితే ఈ పాటికే ఏదో ఒక కమ్యూనికేషన్ వచ్చేది. టీవీలో విజయవాడలో పట్టుకున్నప్పుడు మ్యాసివ్గా ఒక 17 మందిని 23 మందిని పట్టుకున్నారు. అందులో లేడీసే ఒక 17 మంది దాకా ఉన్నారు. దాని వెనక ఏదైనా కుట్ర ఉందా అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఏదైనా ఆపరేషన్స్ చేయడానికి వచ్చారంటారా, షెల్టర్ తీసుకున్నారనుకుంటున్నారా? ఇప్పటి వరకు మనకు తెలిసేదాన్ని బట్టి వాళ్ళు షెల్టర్ తీసుకోవడానికి వచ్చారు. కానీ ఒకేసారి అంతమంది ఒకే ప్లేస్లో షెల్టర్ తీసుకుంటారా? వాళ్ళ పద్ధతుల్లో కూడా కరెక్ట్ కాదు కదా, డేంజర్ అని తెలుసు. అందరూ చాలా సీనియర్ క్యాడర్ ఏం కాదుగా, రకరకాల స్థాయిల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. రెండోది వాళ్ళు బేసిక్గా షెల్టర్ తీసుకోవడానికి వచ్చినట్టున్నారు, కానీ ఆపరేషన్ చేయడానికి వచ్చినట్టయితే